రేవంత్ పాలన తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కొన్ని జిల్లాలను తొలగించే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, ఏమైనా చిత్తశుద్ధి ఉంటే జనగామ జిల్లా తరపున నిలబడాలని డిమాండ్ చేశారు రాజయ్య. ఒక్కటే చర్చ జరుగుతూ ఉంది. జిల్లాల పునర్నిర్మాణము పునర్వ్యవస్థీకరణ అనే కార్యక్రమంకి రేవంత్ రెడ్డి చిలిపి చేష్టలకు కొంటె పనులకు ఇది మిగులుతుంది. కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చి తల్లి తెలంగాణ విగ్రహాన్ని మార్చేసి అదేవిధంగా ఈరోజు కొత్తగా 9 జిల్లాలను తీసేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు అనేక రకాలుగా హామీలు ఇచ్చి వాడు జోలికి పోకుండా ఒక్క అభివృద్ధి కార్యక్రమము ఇప్పటివరకు చేపట్టక ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎక్కడన్నా ఇప్పటివరకు భవనాన్ని కట్టి ఇనాగ్రేషన్ చేసిందంటే లేదు, లేదా కడియం శ్రీగారికి చిత్తశుద్ధి ఉండేది ఉంటే జనగాం జిల్లా ఉనికిని ఏమాత్రం దెబ్బతినకుండా నీ చిత్తశుద్ధి ఏంతో తెలియచేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగాం జిల్లాను అట్లాగే ఉంచడానికి నువ్వు ఉంటావా? జనగాం జిల్లాను మాయం చేసే దారిలో నువ్వు ఉన్నవా? ఈరోజు జనగాం జిల్లా సంబంధించిన 12 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నీ నిర్ణయం కోసం ఎదురు చేస్తున్నారు. జనగాం అంటేనే ఉద్యమాల కిల్లా. తప్పకుండా ఒకవేళ జనగాం మీద నీ కన్నుబడి ఏదైనా చెడగొట్టాలని చూస్తే ఇక్కడ అగ్నిగుండమైంది జనగాం మొత్తం కూడా.